ఏడేళ్ల నిర్లక్ష్యం ఈ రోజు 19 ప్రాణాలను బలి తీసుకుంది. ఆ ఇరుకైన రోడ్డు, ఆ గుంతలు, ఆ డివైడర్ లేని మృత్యు మార్గం. 7 ఏళ్లుగా ఆ ఫైల్ కదలకపోవడం వల్లే ఈ రోజు 19 కుటుంబాల్లో చీకటి నిండింది. అసలు అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఈ వీడియో చూడండి. వేరే వాళ్ళు పడ్డారు, ఫస్ట్ కంకర గుంజండి అని చెప్తున్నా, నేను ఉరుతున్నా. నా పక్క ఆ లేడీస్ కూడా ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, అయినా వినిపించుకుంటలేరు. ఫోటోలు వీడియోలు తీస్తున్నారు, ఫస్ట్ ఫోన్లు తీసుకున్నారు, వీడియోస్ తీస్తున్నారు. నాయన మీ కాళ్ళు మొత్తం మమ్మల్ని తీయండి, కొంచెం ఈ కంకర గుంజండి అంటే పారాలు లేవమ్మా, ఏమిటితోటి చూస్తాను. బస్సులో గాయపడిన ఒక మహిళ చెప్తున్న మాటలు ఇవి విన్నారు కదా. ఆమె ఏం చెప్తుందో, ఒక మనిషి ప్రాణం పోతుంటే నీకు వీడియో తీయడం ఇంపార్టెంటా? నీకు కనీస మానవత్వం లేదా? మనం సమాజంగా ఎటుపోతున్నాం? రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, చనిపోతూనే ఉన్నారు. ప్రతిసారి కారణం డ్రైవర్ నిర్లక్ష్యం అని ఒక ఫైల్ మూసేస్తాం. కానీ ఈ చేవేళ్ల ప్రమాదం అది డ్రైవర్ నిర్లక్ష్యం మాత్రమే కాదు, అది 7 ఏళ్లుగా కదలని ప్రభుత్వ ఫైళ్ల నిర్లక్ష్యం, మాకేంటిలే అనుకున్న అధికారుల నిర్లక్ష్యం, డబ్బు కోసం డబుల్ లోడ్ వేసి టిప్పర్ల ఓనర్ల నిర్లక్ష్యం, ప్రాణాలు పోతుంటే వీడియోలు తీసిన మన సమాజ నిర్లక్ష్యం. 19 ప్రాణాలు, అందులో ఒక పసిబిడ్డ, 8 మంది మహిళలు. వాళ్ళు పొద్దున్నే తాండూరు నుండి హైదరాబాద్ బయలుదేరారు. ఒకరు పని కోసం, ఒకరు చదువు కోసం, ఇంకొకరు వైద్యం కోసం. వాళ్ళందరిది ఒకే తప్పు, క్షేమంగా ఇల్లు చేరుకుందామని ఆ బస్సు ఎక్కడం. తెల్లవారుజామున 6 గంటల 10 నిమిషాలకు మీర్జాఘాట్ దగ్గర ఎదురుగా వస్తున్న ఒక టిప్పర్ యమదూతలా వచ్చి ఆ బస్సును ఢీకొట్టింది. 19 కుటుంబాల్లో చీకటి నింపింది. ఇప్పుడు చెప్పండి, ఇది యాక్సిడెంటా? కాదు, ఇది వ్యవస్థీకృత హత్య. ఈ రోజు ఈ 19 ప్రాణాల హత్యకు కారణమైన ప్రతి ఒక్కరిని, ప్రతి వ్యవస్థను నిలదీద్దాం. మనం ముందుగా ప్రమాదం జరిగిన తీరును చూద్దాం. ఆ టిప్పర్ డ్రైవర్ రోడ్డుపై ఉన్న ఒక గుంతను తప్పించబోయి నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. ఆ ఢీకొట్టిన దెబ్బకు లారీలోని కంకర మొత్తం బస్సు ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులపై పడింది. చాలా మంది సీట్లలోనే నలిగిపోయి ఊపిరాడక చనిపోయారు. ఇది వింటుంటేనే గుండె తెరుక్కుపోతుంది. ఈ ప్రమాదానికి మొదటి ప్రత్యక్ష కారణం ఆ టిప్పర్. మన రోడ్ల మీద ఈ టిప్పర్లను మనం రోజు చూస్తుంటాం. నిబంధనల ప్రకారం ఈ భారీ వాహనాలు నగర పరిధిలో రద్దీ సమయాల్లో తిరగకూడదు. నిబంధనల ప్రకారం ఓవర్లోడ్ వేయకూడదు. రూల్స్ ప్రకారం స్పీడ్ లిమిట్ పాటించాలి. కానీ ఈ రూల్స్ లో ఒక్కటే అమలవుతుందా? ప్రతిసారి ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ నిర్లక్ష్యం అని ఒక మాట అనేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ఆ డ్రైవర్ వెనుకున్న ఓనర్స్ ఎవరు? ఒక ట్రిప్పులో 2 ట్రిప్పుల కంకర వేసుకెళ్లి డ్రైవర్ ప్రాణాలతో, మన ప్రాణాలతో చెలగాటమాడి ఆ ఓనర్ని ఏమనాలి? నిబంధనలు పాటించిన ఆ ఓనర్ని చూసి చూడనట్టు వదిలేస్తున్న అధికారులను ఏమనాలి? కానీ ఈ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం మాత్రమే ప్రమాదానికి కారణం కాదు. దీని వెనుక 7 ఏళ్ల నిర్లక్ష్యం ఉంది. అసలు కారణం ఆ రోడ్డు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ ప్రమాదానికి అసలు మూల కారణం ఈ హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే NH 163. ఈనాడు కథనం ప్రకారం ఈ రోజు దీన్ని మృత్యు మార్గం అని పిలిచింది. అది అక్షరాల నిజం. ఇది జాతీయ రహదారి, అంటే 4 లేన్లు ఉండాలి, మధ్యలో డివైడర్ ఉండాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి. కానీ అక్కడ ఏముంది? ఒక ఇరుకైన 2 లేన్ల రోడ్డు, మధ్యలో డివైడర్ కూడా లేదు. రోడ్ అంతా గుంతలు. ఒక రాజధానిని మరో రాష్ట్రంతో కలిపి జాతీయ రహదారి, ఒక డివైడర్ కూడా లేకుండా గుంతలతో ఎందుకుంది? ఈ ప్రశ్నకు సమాధానం మన వ్యవస్థల నిర్లక్ష్యం. ఈ రోడ్డు విస్తరణ ఎందుకు ఆలస్యమైందో చూద్దాం. 2014లో ఈ రోడ్డును 4 లేన్లకు విస్తరించాలని జాతీయ రహదారుల సంస్థ NHAI భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. అన్ని సవ్యంగా జరిగి ఉంటే 2020 కల్లా ఈ రోడ్డు పూర్తయ్యేది. 2021లో ఈ రోడ్డు విస్తరణలో భాగంగా చేవెళ్ల మార్గంలో ఉన్న వందలాది పురాతన మర్రి చెట్లను, బనియన్ ట్రీస్, నరకాల్సి వస్తుందని తెలిసింది. ఇక్కడే సేవ్ బనియన్స్ ఆఫ్ చేవెళ్ల అనే పేరుతో పర్యావరణవేత్తలు, ప్రజలు ఆందోళన మొదలుపెట్టారు. అంత పురాతనమైన చెట్లను నరకడం సరికాదని న్యాయ వ్యవస్థని ఆశ్రయించారు. 2023లో ఈ వివాదం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT వరకు వెళ్ళింది. NGT చెట్ల నరికివేతపై స్టే ఇచ్చింది. 4 నెలల్లో పర్యావరణ ప్రభావ అంచనా EIA రిపోర్ట్ కావాలి. చెట్లను తరలించే ప్రయత్న మార్గాలను పరిశీలించాలని ఆదేశించింది. ఇక్కడే మన ప్రశ్న మొదలవుతుంది. పర్యావరణం ముఖ్యమే, ఆ పురాతన చెట్లను కాపాడుకోవాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ పర్యావరణానికి, మనుషుల ప్రాణాలకు మధ్య సమతుల్యత సాధించడానికి మన ప్రభుత్వాలకు, మన కోర్టులకు 7 ఏళ్లు పట్టింది. ఒక టీవీలో వచ్చిన విశ్లేషణ ప్రకారం ఈ 7 ఏళ్ల జాప్యమే ఈ రోడ్డును ఒక డెత్ ట్రాప్ గా మార్చింది. ఒకవైపు చెట్ల కోసం పోరాటం, మరోవైపు గుంతల రోడ్డుపై టిప్పర్ల మాఫియా. ఈ రెండింటి మధ్య ఇదే రోడ్డు మీద నిన్నటి 19 మందితో కలిపి వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. ఆశ్చర్యకరమైన, అత్యంత విషాదకరమైన నిజం ఏంటో తెలుసా? నిన్న నవంబర్ 3, 2025 పొద్దున 6 గంటలకు ఈ 19 మంది చనిపోతే అదే రోజు, అంటే నవంబర్ 3, 2025 సాయంత్రం NGT ఫైనల్ తీర్పు ఇచ్చింది. చెట్లను నరకొద్దు, వాటిని వేరే చోటికి తరలించండి, రోడ్లు విస్తరణ పనులు కొనసాగించండి అని. 7 ఏళ్లుగా కదలని ఫైలు 19 ప్రాణాలు బలి తీసుకున్న రోజు కదిలింది. ఒకవేళ ఈ నిర్ణయమే 6 నెలల క్రితం తీసుకుని ఉంటే, ఆ రోడ్డు 4 లేన్లుగా మారి ఉంటే, మధ్యలో ఒక డివైడర్ ఉండి ఉంటే, ఈ 19 ప్రాణాలు గాల్లో కలిసేవి కావు కదా. ఈ 7 ఏళ్ల పాపంలో అందరికీ భాగం ఉంది. గత BRS ప్రభుత్వం ఇలా 10 ఏళ్ల పాలనలో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. పర్యావరణవేత్తలతో, NHAIతో, NGTతో సమన్వయం చేసుకుని ఈ సమస్యను సాల్వ్ చేయలేకపోయారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, వీళ్ళు కూడా ఈ సమస్యను సాల్వ్ చేయలేకపోయారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇది జాతీయ రహదారి, అంటే NHAI మీ పరిధిలోకి వస్తుంది. ఒక జాతీయ రహదారి రాజధాని పక్కనే ఇంత దారుణంగా గుంతలతో ఉందంటే దానికి సెంట్రల్ మంత్రిత్వ శాఖ జవాబు చెప్పాలి. ఈ పార్టీల గొడవ పక్కన పెడితే స్థానిక ప్రజలు వాళ్ళ ముగ్గురు మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత BRS పాలనలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంతం మీదకి ఎన్నోసార్లు వెళ్లారు. ఈ సమస్యను ఎందుకు సాల్వ్ చేయలేకపోయారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అలాగే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఈ ముగ్గురు నాయకులు ఈ 7 ఏళ్లుగా ఈ సమస్యను పట్టించుకోకపోవడం వల్ల ఈ రోడ్డు నరకంగా మారిందని ప్రజలు ఆక్రోశిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అందరూ వస్తారు, నష్టపరిహారం ప్రకటిస్తారు. మా ప్రాణాల ఖరీదు మీరు ఇచ్చే 10 లక్షల, మీరు కట్టలేని ఆ రోడ్డు మా ప్రాణాల కంటే గొప్పదా? ఇది అన్నిటికన్నా బాధాకరమైన, సిగ్గుపడాల్సిన విషయం. ఈ 19 ప్రాణాలకు వీరంతా జవాబు చెప్పాలి.